హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ కనుమ శుభాకాంక్షలు. హ్యాపీ కనుమ. తర్వాత ఈరోజు కూడా పండుగ బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత యూట్యూబ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు? ఫ్రెండ్స్ అందరూ సంక్రాంతి ఎలా జరిగింది ఒకసారి కామెంట్ పెట్టండి. నాకు నార్మల్గా పెట్టేవాళ్ళు కూడా కామెంట్ పెట్టట్లేదు ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు పండగ కాబట్టి బిజీగా ఉన్నారు అని అనుకుంటున్నాను. బిజీ తగ్గిన తర్వాత నాకు నా ఫ్రెండ్స్ కామెంట్ పెట్టాలని కోరుకుంటున్నాను. అదండి. సరే, ఇప్పుడు వంట విషయానికి వస్తే నిన్న ఇడ్లీ పిండి బయట తెచ్చారండి మా వారు. చెప్పాను కదా, ఫ్రిడ్జ్ ఇంకా సెట్ చేసుకోలేదని, అందుకనేసి బయట తెచ్చారు. కొద్దిగా తిన్నాము, కొంచెం మిగిలింది. అదేం చేశానంటే, ఇంకా తమ్ముడోళ్ళ ఇంటికి వెళ్ళి పెట్టచ్చు, కానీ మా తమ్ముడికి పక్కనే ఉంటాడు. వెళ్ళాలి, పెట్టాలి, మళ్ళీ తెచ్చుకోవాలి, మళ్ళీ చేయాలి. అది బోరు. ఎక్కి దిగాలండి, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం మేము. అందుకనేసి ఎందుకులే రిస్క్ అని చెప్పేసి ఒక బౌల్లో, పెద్ద బౌల్లో నీళ్ళు తీసుకొని ఈ ప్యాకెట్కి లూజ్గా రబ్బర్ బ్యాండ్ వేసి అందులో పడేశాను. కాకపోతే వాతావరణం చల్లగా ఉంది కాబట్టి పిండి పాడవలేదు, చాలా బాగుంది. అంటే తిన్న తర్వాత పెట్టానండి వీడియో, అందుకని చెప్పగలుగుతున్నాను. మా వారేమంటే పుల్లగా అయిపోతుంది, పుల్లగా అయిపోతుందని భయపడ్డావు, ఎక్కడ పుల్లగా ఉంది, బాగుంది అని. సరే, పుల్లగా అయిపోతుందేమోనని టెన్షన్ పడి నేను ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర అన్నీ ఆయిల్లో పోపేసి బాగా ఉల్లిపాయ మగ్గనిచ్చి పిండిలో కలిపి అట్టేస్తున్నాను. అయితే కొత్తదండి దోశ పెనుము, తండోళం కొనుక్కున్నాను. అతను ఏం చెప్పాడంటే, ఒక్క నైటు అంటే 24 hours గంజి వంపేసి క్లీన్ చేసేసుకొని కడిగే వాడుకోవచ్చు మేడం అని అన్నారు. నాకేమో భయంగా తుప్పు చిలుంగిలు ఏదన్నా అంటుకుంటుందేమో అని అనేసి భయంగా వేసానండి రేకు మీద దోశ. ఆయన ఏంటి 24 గంటలు, అప్పుడేమో రేకుతుంటుంది చూడండి, దానికి 24 గంటలు కాదు కదా, ఒక వారం గంజి పోసినా వస్తూనే ఉంటుంది, ఊరుతూనే ఉంటుంది జిలుము. ఇది అలా కాదండి, సూపర్గా ఒకే నైటు ఒక పగలు 24 hours పోసి ఉంచాను తీయకుండా. అలాగే దోశలాగా అయిపోయింది గంజి కూడా, దాని మీద అట్టులాగా అయిపోయింది. అప్పుడు దాకా ఉండిచ్చేసి క్లీన్ చేసేసి మరుసటి రోజే దోశ వేసాను. పిండి తెచ్చిన రోజు, ఫ్రెష్ పిండి తెచ్చిన రోజు వేసాను. అవి కూడా సూపర్గా వచ్చాయండి. ఇవి కూడా సూపర్గా వస్తున్నాయి, ఏం అంటుకోలేదు, ఏం లేదు. నేనైతే భయపడ్డాను, కొత్త ఇది కదా వస్తుందో రాదో అని. ఆయన ఏం చెప్పాడు, అమ్మ రేకైతే అంటుకుంటుంది కానీ ఇది తండోళం, అందుకని మీకు అంటుకోదు, భయపడకుండా చేసుకొని తినండి అని చెప్పాడు కొన్నప్పుడు. సరే, ఒకటి నార్మల్ దోశ వేసాను, ఒకటి పొడితో వేస్తున్నాను మా వారికి. ఆయన పుల్లగా అయిందని భయపడ్డావు, చూడు ఎంత బాగున్నాయో అని అన్నారు. అంటే తినిన తర్వాత పెడుతున్నాను కాబట్టి వీడియో, ఆయన అన్నమాట చెప్తున్నాను. బాగుంది అని చెప్పారు. అదండి విషయం. ఈ తండోళం రేకుతో కూడా ఒక పాన్ తీసుకున్నాను. ఆ పాన్ అయితే ఒక రోజు వేసాను, మళ్ళీ క్లీన్ చేసేసి పక్కన పెట్టేశాను. ఎందుకంటే పాను తగ్గించమని చెప్తున్నారు కదా డాక్టర్స్ కూడా. పాన్ అంత మంచిది కాదు, ఆ కోటింగ్ లేసిపోతే అంత హెల్త్కి ఇష్యూస్ వస్తాయి అని చెప్తున్నారు కాబట్టి నేను పాన్ అవాయిడ్ చేస్తున్నాను. ఇవే కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. తండోళం కానీ నా దగ్గర ఉండే ఒక బాండలు ఉంది, అన్నీ పాడైపోయినాయని చెప్పాను కదా. అప్పుడు ఇట్లా పొడేసిన తర్వాత కొంతమంది అలా తిప్పరు దోశ, ఇలా మడుస్తారు. అలా కాకుండా ఒక్కసారి అట్లా ఒక సెకండ్ అలా తిప్పి ఇలా తిప్పారనుకోండి, ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. మళ్ళీ ఎక్కువసేపు ఉంచారనుకోండి పొడి నల్లబడిపోతుంది. అందుకని ఒక సెకండ్ ఇలాగని అలాగనాలన్నమాట. అయితే అప్పుడైతే సూపర్ డూపర్ టేస్ట్ వస్తుంది. ఏ కారం పొడైనా, పప్పుల పొడైనా, ఇంకే పొడైనా, కరివేపాకు పొడైనా, ఏదైనా సరే అలా తిప్పి అలా వేసేసుకోండి, తిప్పిచ్చేసుకోండి, సూపర్గా ఉంటుంది. లేదంటే మాడిపోతుంది, ఎక్కువసేపు ఉంచారంటే చేదు అయిపోతుంది దోశ.
అది ఫ్రెండ్స్ నా టిఫిన్ సంగతి. నా టిఫిన్ అయితే అయిపోయింది. మీరేం చేస్తున్నారు? యూట్యూబ్ ఫ్రెండ్స్ని అడుగుతున్నాను. ఒకసారి నాకు నార్మల్గా పెట్టేవాళ్ళు కూడా కామెంట్ పెట్టట్లేదు. సరే పండగ కదా బిజీగా ఉంటారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి నా వీడియోలు వాళ్ళకి చేరుతున్నాయా లేదా అని కూడా తెలియట్లేదు. అంటే వాళ్ళు ఒకసారి ఇంతకుముందు వీడియోలో పెట్టాను కాబట్టి లేదు సిస్టర్ లేదక్క నాకు వస్తున్నాయి ఇట్లా ఖాళీ లేదు అందుకని నేనైతే చెప్పానండి, ఖాళీ లేదండి, కళ్ళు కొంచెం ప్రాబ్లంగా ఉన్నాయి, కామెంట్ అయితే పెట్టలేను, లైక్లు అయితే ఇవ్వగలను అని చెప్పాను నా ఫ్రెండ్స్కి. వాళ్ళు నేను వీడియోలు చేరుతున్నాయా లేదా అని అడిగితే కూడా అస్సలు సమాధానం చెప్పట్లేదు నా ఫ్రెండ్స్. మరి పండుగల్లో బిజీగా ఉన్నారో లేకపోతే ఏంటో తెలియట్లేదు. నేను ఆ మాట అడిగిన వీడియో అయినా వాళ్ళకి చేరుతుందో లేదో కూడా నాకు విషయం తెలియలేదు. యూట్యూబ్ గురించి అయితే నాకు ఏం తెలియదండి. వీడియో ఆన్ చేసుకున్నా, సెల్ ఆన్ చేసామా, వీడియో తీసామా, ఎడిట్ చేసామా, అప్లోడ్ చేసామా, అంతే. ఇంకేమి రెండో పనే తెలియదు యూట్యూబ్ గురించి. ఇంకా వాళ్ళ దయ నా ఫ్రెండ్స్, పెడితే పెట్టనండి, పెట్టకపోతే పోయినండి. నేను మాత్రం ద్రోహం లేకుండా ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మా పని అమ్మాయి దగ్గర లైక్లు అయితే ఇప్పిస్తున్నాను. ఒక్కొక్క వీడియోకి 100 లైక్లు అయినా కూడా ఆ అమ్మాయి దగ్గర ఇప్పించేస్తున్నాను. సరే కాళహస్తిలో పని అమ్మాయి ఇంట్లో ఉండదు కాబట్టి చేసేసి వెళ్ళిపోతుంది కాబట్టి నా ఫ్రెండ్స్ పిల్లలు, కాలేజీ పిల్లలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఇచ్చి లైక్ చేపిస్తున్నాను. నా ఫ్రెండ్స్ పిల్లలకి ఎప్పుడైనా అట్లా వస్తారు కదా, ఎప్పుడు వచ్చారు ఆంటీ అది ఇది అని అడుగుతారు కదా, వచ్చి వాళ్ళ దగ్గర ఇచ్చి లైకులు కొట్టి. ఇదిగోండి ఇది తండోళం రేకు, తర్వాత ఒక ప్యాను, అదిగోండి ప్యాను. ఈ 2 తీసుకున్నాను 1300, ఈ 2 కలిపి 1450 చెప్పాడు, 150 తగ్గించాడు. అవి 2 తీసుకున్నాను. ప్యాన్లో ఒకే రోజు వాడాను. అందరూ ప్యాన్ వద్దంటున్నారు కాబట్టి పక్కన పెట్టేశాను. రేకు మీద అయితే సూపర్ డూపర్. థ్యాంక్ యూ.